అంతర్జాతీయ విమానాశ్రయంగా కన్వర్ట్ చేసిన తర్వాత 14-19 మధ్యలో దాదాపు 30 ఫ్లైట్లు ఉన్న పరిస్థితి. తర్వాత ప్రభుత్వంలో అవి తగ్గిపోయిన పరిస్థితి. ఈ రోజున 45 ఫ్లైట్స్ తిరుగుతున్నాయి ఈ ఎయిర్పోర్ట్ నుంచి పర్ డే. అలాగే 4,000 మెంబర్స్ ట్రావెల్ చేస్తున్నారు ఎవ్రీడే ఫ్రమ్ దిస్ ఎయిర్పోర్ట్ టు అదర్ లొకేషన్స్. అంటే 50% ఫ్లైట్స్ పెరిగినాయి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. ఆల్మోస్ట్ 40-50% ఎయిర్ ట్రావెల్ కూడా పెరిగిందని తెలియజేయటం. అలాగే ఈ రోజున ఇంటర్నేషనల్ ఫ్లైట్ కూడా గతంలో ఉండేది, అదే రోజు సింగపూర్ టు ఇండియా ఫ్లైట్ ఉన్నా వైబిలిటీ గ్యాప్ ఫండింగ్తో ఉంది. వైబిలిటీ లేకపోతే స్టేట్ గవర్నమెంట్ ఆ డిఫరెన్స్ అమౌంట్ని పే చేసే కండిషన్ బేస్డ్గా ఆ రోజు ఫ్లైట్ వచ్చింది. కానీ గత ప్రభుత్వ హయాంలో ఆ ఫ్లైట్ కూడా క్యాన్సిల్ అయింది. మళ్ళీ కేంద్ర మంత్రిగా మన ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు అయిన తర్వాత ఆయన చూపించిన ప్రత్యేక చొరవతో ఇండిగో ఎయిర్లైన్స్ సింగపూర్కి వాళ్ళ ఎయిర్ బస్ 320ని ఈ రోజు నుంచి స్టార్ట్ చేసినందుకు ఇండిగో వాళ్ళు మనస్ఫూర్తిగా అభినందిస్తూ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే రాబోయే కాలంలో ఎమిరేట్స్ కానీ అలాగే ఖతార్ కానీ, మోస్ట్ లైక్లీ ఎమిరేట్స్ వస్తే ఆ దిశగా కేంద్ర మంత్రి గారు కూడా పనిచేస్తున్నారు. మేము కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాం. అలాగే అది వస్తే కనుక ఈ చుట్టుపక్కల పాత సర్కారు జిల్లాలు 4, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఈ 5 జిల్లాల ప్రజలకి విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చాలా దగ్గరగా ఉంటుంది. అదే మీరు ఆ నెల్లూరు నుంచి అయితే చెన్నై దగ్గర, సో ఇలా వైజాగ్ వైజాగ్ ఎయిర్పోర్ట్ కానీ అలా దగ్గర ఉన్న పరిస్థితి. ఈ 5 జిల్లాల్లోనే ఎన్ఆర్ఐలు ఎక్కువ ఉన్న పరిస్థితి. అది సింగపూర్లో అయినా, అమెరికాలో అయినా, ఆస్ట్రేలియాలో అయినా, ఎనీవేర్ ఇన్ ద వరల్డ్, కెనడా అయినా, టేక్ ఇట్ యాస్ గ్రాంటెడ్. ఇది క్లియర్గా ఎక్కువ మంది ఎన్ఆర్ఐలు ఉన్న జిల్లాలు ఈ 5 జిల్లాలు. ఈ 5 జిల్లాల ఎన్ఆర్ఐలు ఏ ఎయిర్లైన్స్కి వచ్చినా చెన్నై రావడం వల్ల, హైదరాబాద్ రావడం వల్ల వాళ్ళు షార్ట్ టర్మ్ ట్రిప్స్కి 15 డేస్కి పేరెంట్స్ దగ్గరకో, పెళ్ళిళ్ళకో, వెకేషన్కో వస్తే 1 డే వెళ్ళేటప్పుడు 1 డే వచ్చేటప్పుడు వాళ్ళు వాల్యుబుల్ టైం లూజ్ అవుతున్నారు ఎన్ఆర్ఐ సోదరులు. దాన్ని అధిగమించాలంటే ఒక ఎమిరేట్స్ ఇంకో కనెక్టివిటీ మంచిది వస్తే, ఇవాళ సింగపూర్ ఫ్లైట్ రావడం చాలా డెఫినెట్గా చాలా ఫెసిలిటీని క్రియేట్ చేస్తుంది. చాలామందికి సింగపూర్ ఎయిర్లైన్స్లో మార్నింగ్ ఫ్లైట్ ఎక్కితే డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి బ్రేక్ఫాస్ట్ చేసే పరిస్థితి ఒక ప్యాసింజర్ చెప్పాడు, నేను చెప్పేది కాదు. అలాగే రాబోయే కాలంలో ఎమిరేట్స్ ఫ్లైట్ కూడా వస్తే ఎయిర్ కనెక్టివిటీ పెరిగి ఎన్ఆర్ఐలు అందరికీ 1 డే సేవ్ అవుతుంది. ఈ హోటల్స్లో ఉండి 1 డే వేస్ట్ అవ్వకుండా ఉండటం కోసం ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డి గారు పనిచేస్తుంది. నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే ప్రైవేట్ జెట్లు కూడా, ప్రైవేట్ చార్టెడ్ ఫ్లైట్స్ కూడా గతం కన్నా భిన్నంగా చాలా ఎక్కువ వచ్చే పరిస్థితి. దట్ ఇట్ సెల్ఫ్ షోస్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ గ్రోయింగ్, ఆంధ్రప్రదేశ్ ఎకానమీ ఈజ్ గ్రోయింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుందనే దానికి తార్కాణం మహిళలకు ఉచిత బస్సు ప్రవేశపెడితే మహిళలకు లబ్ధి చేకూరుతుంది. అలాగే కంట్రీలో ఈ రాష్ట్రం వైపు మిగతా దేశం అంతా చూస్తా కారణం టీసీఎస్ కానీ, ఎసెంచర్ కానీ, ఐటీ మాంద్యంలో ఉన్న ఐటీ కంపెనీలు వచ్చే పరిస్థితి. రాబోయే కాలంలో వైజాగ్లో ఐటీ ప్రమోట్ చేస్తున్న ప్రభుత్వం, రాబోయే కాలంలో ఇక్కడ యుఎస్లో డాలస్లో టెలికాం హబ్గా ఉన్న తర్వాత కాలంలో అన్ని కంపెనీలు వచ్చిన పరిస్థితి. ఆస్టిన్ చాలా చిన్న నగరం, ఐబీఎం ద పే కంపెనీ లేని పరిస్థితి. 20 సంవత్సరాల తర్వాత వస్తే వాళ్ళ ఆస్టిన్ నగరంలో కూడా క్యాపిటల్ ఆఫ్ టెక్సస్, చాలా చిన్న ఊరు, దాంట్లో కూడా చాలా ఐటీ కంపెనీలు వచ్చిన పరిస్థితి. రాబోయే కాలంలో క్వాంటమ్ వ్యాలీ అమరావతిలో పెట్టిన దానికి, అలాగే గన్నవరంలో కానీ అమరావతిలో కానీ ఫ్యూచర్లో ఐటీ సెకండ్ సిటీగా అభివృద్ధి చెందాలని నేను వ్యక్తిగతంగా కోరుకుంటున్నాను. అలాగే ఈ సింగపూర్ ఎయిర్లైన్స్ ఏర్పాటు చేసిన ఇండిగో సంస్థకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. వేరే ఎయిర్లైన్స్ వాళ్ళు కూడా వచ్చి ఎయిర్ కనెక్టివిటీని డెవలప్ చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. దట్ ఇట్ సెల్ఫ్ ఇది ఆంధ్రప్రదేశ్ గ్రోత్కి సుపరిణామంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.